హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది ఏంటంటే కొత్త లెసన్. మనకైతే పాలినామియల్స్ అయిపోయింది, రేషనల్ నెంబర్స్ కూడా అయిపోయింది. మనమైతే ఇప్పుడు కోఆర్డినేట్ జామెట్రీ, ఇదే థర్డ్ లెసన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చూసే ముందు మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రతిదీ ఆన్ చేసుకుని ఉంచుకోండి. మీ ఫ్యామిలీస్కి, మీ అదర్ మెంబర్స్కి, అలాగే మీ ఇంట్లో మీ చెల్లు రేపు కూడా రాఖీ పండుగ కాబట్టి మీరైతే వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయితే చేయాలి. సరే, ఇప్పుడైతే మనం లెసన్లోకి ఎంటర్ అయ్యే ముందు కోఆర్డినేట్ జామెట్రీ అవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసేయండి. సరే, ఇప్పుడైతే మనం లెసన్లోకి ఎంటర్ అవుతాం. కోఆర్డినేట్ జామెట్రీ, అసలు కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది అవన్నీ మనం ఇప్పుడైతే చూద్దాం లెసన్లో. కోఆర్డినేట్ అండ్ జామెట్రీ అనేది మనకి లియోస్ కారల్ అనే ఒక శాస్త్రవేత్త, అంటే మ్యాథ్స్ శాస్త్రవేత్త, మ్యాథమెటిషియన్, అతను కనుగొన్నారన్నమాట. ఈయన ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఏదో అంటారు మొత్తానికి. సరే, ఇంటర్జెక్షన్లో మనకి దీంట్లో మనకి నార్మల్గా చాలా చిన్న లెసన్ ఇది. మనకి ఇంటర్జెక్షన్లో నార్మల్గా లైన్ తీసుకుంటాం. మామూలు నార్మల్ లైన్, ఒక లైన్ అనేది ఒక 2 పాయింట్స్తో ఎండ్ అవుద్ది, లేకపోతే 2 పాయింట్స్తో ఎక్స్టెండ్ అవుతుంది, లేకపోతే 1 పాయింట్తో ఎక్స్టెండ్ అవుతుంది. కాకపోతే మనకి ఇక్కడ ఒక 0 తీసుకున్నామంటే అట్లా వాల్యూ అనేది మారిపోద్ది. ఎందుకంటే ఇదే +1 వస్తుంది, +2 వస్తుంది, +3 వస్తుంది. అలాగే ఇక్కడ -1, -3, -4 అలాగా -2 ఇవన్నీ ఎలా వస్తాయి కదా. ఇప్పుడు మనం అలాగే ఒక చిన్న మనమైతే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చూద్దాం. ఇక్కడ +1, +2 ఇలాగా మనకి ఇలా +1, +2 అలా ఇంక్రీజ్ అవుతుంది. అది మన గ్రాఫ్కి వెళ్ళిపోయామా అంటే ఇప్పుడైతే మన కోఆర్డినేట్ జామెట్రీ గ్రాఫ్ మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు ఒక గ్రాఫ్ తీసుకున్నామంటే మనకి నార్మల్గా ఇక్కడ 1, 2, 3, 4, 5 నార్మల్గా మనం ఇలా తీసుకుంటాం. అది దీంట్లో 1, 2, 3, 4 9 ఎక్స్టెండ్ చేసుకొని 5 కింద తీసుకుంటాం. గ్యాప్ వచ్చేసిందని అనుకోండి. ఇంకా అలాగే వెళ్తూ ఉంటుంది, అది ఆడి ఇచ్చిన కొద్ది వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కార్టీజియన్ ప్లేట్ అంటే మొత్తం మనం దీన్ని మన గ్రాఫ్ దేని మీద గీస్తున్నామో దాన్ని కార్టీజియన్ ప్లేన్ అంటాం. దీన్ని మనం కార్టీజియన్ ప్లేన్ అంటాం. కార్టీజియన్ అతను ఏమి కనిపెట్టారంటే, ఫస్ట్ మనకి ఏమైనా సమ్స్ చేసినప్పుడు ఎలాగే ఉంటుందా గ్రాఫ్, ఎలా ఉండదా అని చిన్న డౌట్ వచ్చిందని. ఇవైతే 1, 2, 3 ఇవైతే మనకి -1, -2, -3, -4 ఇలా ఉంటుంది. ఇదైతే పాజిటివ్లోకి వెళ్తుంది, పాజిటివ్. ఇదైతే నెగిటివ్లోకి వెళ్తుంది. ఇది పాజిటివ్కి వెళ్ళి ఇది నెగిటివ్కి వెళ్ళినప్పుడు మరి ఇది పాజిటివ్కి వెళ్ళింది, ఇది ఏమవుతుంది, నెగిటివ్ అనేది అవుతుంది మనకి. దీన్ని పాజిటివ్లో చూసుకున్నప్పుడు దీన్ని నెగిటివ్లో చూసుకుంటే -2, -3, -4 మనకి ఎలా వస్తుంది. కాబట్టి ఇది నెగిటివ్ అయిపోతుంది, ఇది పాజిటివ్ అవుతుంది. మన నార్మల్గా హారిజంటల్ అంటే ఇప్పుడు నుంచొని ఉన్న లైన్ మాట హారిజంటల్. వెర్టికల్ అంటే మనకి స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్ అంటే హారిజంటల్, స్లీపింగ్ లైన్ అంటే వెర్టికల్. మనం ఇప్పుడు x యాక్సెస్, y యాక్సెస్. x యాక్సెస్ అంటే మనం దాన్ని మనం పాయింట్ కింద చూసుకుంటాం. దీన్ని అంతా కలిపి మనం x యాక్సెస్ అంటాం. చెప్పాను కదా మీకు, వెర్టికల్ లైన్ అంటే స్లీపింగ్ లైన్ అని మనం x యాక్సెస్ అనుకుంటాం. స్టాండింగ్ లైన్ మనం y యాక్సెస్ అనుకుంటాం. y యాక్సెస్, x యాక్సెస్ చాలా ఇంపార్టెంట్. మనం సమ్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఆరిజిన్. ఆరిజిన్ ఈజ్ ఎ లైన్, అబౌట్ లైన్ అంటే మనకు ఆరిజిన్ అనేది ఒక లైన్, +1, -3 ఇలా దీన్ని మనం ఆరిజిన్ అంటాం. మరి బ్రో ఇది y యాక్సిస్ కదా, మరి దీని కింద y యాక్సిస్ అవుతుందా, ఇది x యాక్సిస్ అవుతుందా అంటే ఎస్, కంపల్సరీ. ఈ మొత్తాన్ని కలిపి మనం x యాక్సిస్ అంటాం. మరి ఇది -1 వచ్చింది, +1 వచ్చింది, అయినా కానీ దీన్ని x యాక్సిస్ అనుకోవాలి.
మనం దీన్ని వై యాక్సిస్ అంటాం. మీకు చెప్పాను ది మెయిన్ పార్ట్ అని కార్టీజియన్ ప్లేన్ అని. కార్టీజియన్ ప్లేన్ అది అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన వీడియో అయితే అయిపోయింది. మనం తర్వాత పార్ట్ 2కి వెళ్ళే ముందు మనం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. సరే, మీకు ఇంకొంచెం ఇంటర్జెక్షన్ చెప్పేస్తే మనకి ఈ లెసన్ ఇంటర్జెక్షన్ అయితే అయిపోతుంది, మీకు లెసన్ అయితే అర్థమవుతుంది. దాని తర్వాత మనకి చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చాడు. ఆ ఎక్సర్సైజ్ చూసుకుని సమ్మర్ వీడియోస్ చూసుకుంటాం అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారు, అందరూ బాగున్నారు.